పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజలందరూ కూడా తెలుగు జాతి 5 కోట్ల మంది యావత్తు ఒకే పక్షాన వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పనిచేసి రికార్డు స్థాయిలో 175కి 160 సీట్లు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకున్నటువంటి పరిస్థితి రేపు రాబోయే ఎన్నికల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా, తెలుగు జాతి అంతా కూడా ఏకకంఠంతో జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం అనేటువంటిది ఈవేళ అందరి నోటిలోనూ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ కూడా పర్టికులర్ గా పాలకొల్లు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కంచుకోట. అటువంటి కంచుకోట అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు మరి యువతరంతో ఉవ్వెత్తున మరి ఉద్యమిస్తున్నటువంటి జనసేన పార్టీ కానీ, అదేవిధంగా ఏదైతే ఈవేళ కేంద్రంలో 10 సంవత్సరాల పాలన చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే తోడుగా, అండగా, నీడగా 3 పార్టీలు కలిసి ఏదైతే ఎన్నికలకు వెళ్తూ ఉన్నామో, రేపు పాలకొల్లు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ పాలకుల్లో సునామీ సృష్టించబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు పర్టికులర్ గా గత 60-70 రోజుల నుంచి మన పాలకులు, మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ప్రతి గడప తొక్కినప్పుడు, ప్రతి అవ్వను పలకరించినప్పుడు, ప్రతి గృహిణిని మరి పలకరించినప్పుడు, ప్రతి యువత, ప్రతి రైతు, మరి ప్రతి ఒక్కరూ కూడా నాతో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరిలోని కూడా ఒకటే భావన కనిపిస్తూ ఉంది. ఏదైతే కష్టపడి పండించినటువంటి రైతు పంట పండించలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రతి ఇంటిలోని కూడా బాధుడే బాధుడితో ఇంట్లో మరి ఏదైతే వంటింటి బడ్జెట్ కూడా మరి మా బడ్జెట్ మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది అని గృహిణి కానీ, ఉద్యోగాలు, ఉపాధి కల్పన లేక యువత కానీ, ఇట్లా ప్రతి రంగము కూడా మరి వేళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దానితో రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడప నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో రామానాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఎంత కమిట్మెంట్ తో ఈ 3 నాయకులు కూడా పనిచేస్తున్నామో ఈరోజు మా కార్యకర్తలందరికీ కూడా మేము ఒక దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. 100% ఇక్కడ పాలకొల్లులో రామానాయుడు గారు గెలవడం అనేది ఖరారు. కేవలం మేమందరం కూడా ఫైట్ చేస్తుంది మెజార్టీ మీదే. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలిసినప్పుడు రామానాయుడు గారు ఇక్కడ మినిమం 40,000 పైన మెజార్టీతో గెలుస్తారనే ఒక టాక్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ 40,000 మెజార్టీని నిలబెట్టడానికి మాత్రమే కేవలం ఈ రోజు మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. తప్పితే నాకు తెలిసి పాలకొల్లు ఎలక్షన్ అయితే మొన్న ఏదైతే నామినేషన్ రామానాయుడు గారు నామినేషన్ దాఖలు చేశారో ఆ రోజే పాలకొల్లు ఎలక్షన్ లో రామానాయుడు గారి గెలుపు ఖాయమైపోయింది. కేవలం ఈ రోజు ఏంటంటే మేము మెజార్టీ గురించి పనిచేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగని మేమేదో ఒక అపనమ్మకంతోనో లేదంటే అత్యుత్సాహంతోనో పనిచేస్తున్నాం అనుకోవద్దు. ఇది మాకున్న గ్రౌండ్ రిపోర్ట్స్ తోనే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. అంతేకాదు ఇక్కడ ఏదైతే జనాలందరికీ ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ ధనబలం అనేది బాగా పనిచేస్తుందని చెప్పి, పాలకొల్లు చరిత్రలో చూడండి, ధనబలం ఏ రోజు పాలకొల్లు చరిత్రలో పనిచేయలేదు. పాలకొల్లు చరిత్రలో పనిచేసిందల్లా కూడా ప్రజాబలం. ఇక్కడ ధనబలంతో గెలవాలనుకుంటే ధనం వృధా తప్ప ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా విద్యావంతులు, విజ్ఞతతో నడిచే వాళ్ళు. వీళ్ళందరూ కూడా పాలకొల్లు అభివృద్ధికి కట్టుబడతారు తప్ప ఏదో వచ్చి ధనంతో ఇక్కడ ఎలక్షన్ నడిపిందామంటే మాత్రం అయ్యే పని కాదు. అదే కాకుండా 2014లో ఏదైతే అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయో అవి 2019లో ఒక్క అడుగు కూడా ముందుకేయలేదనేది పాలకొల్లు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడి నుంచే వెళ్ళి ఎంతో ఎదిగి మళ్ళీ తిరిగి వచ్చి ఈ ఊరికే నేను సేవలు చేసుకుంటున్నాను నా స్థాయిలోని. అట్లాంటిది నాకు కూడా చాలా స్టేజ్లో, చాలా సందర్భాల్లో నేను మాట్లాడటం జరిగింది. పాలకొల్లులో ఏదైతే నా కళ్ళెదుట కనిపించే మా కళలకు సంబంధించిన ఆడిటోరియం ఏదైతే ఉందో చాలాసార్లు స్టేజ్ మీద రిక్వెస్ట్ చేసినా కూడా ఈ రోజుకి ఇంచు కూడా
కదలని పరిస్థితి దాంది. అట్లాంటి కార్యక్రమాలు చాలా చాలా కూడా పాలకుల్లో ఏదైతే 2014-19 మధ్యలో స్టార్ట్ అయ్యి ఎలక్షన్ ముందు పూర్తవనే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇంక్లూడింగ్ టిడ్కోయిల్తో సహా పూర్తవనటువంటి పరిస్థితి. మాకందరికీ రామానాయుడు గారి మీద నమ్మకం ఏంటంటే ఈ కూటమి ద్వారా ఆయన గెలిచిన తర్వాత ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదటి 2-3 సంవత్సరాల్లోనే ఆయన పూర్తి చేస్తారనే పూర్తి నమ్మకం మాకు ఉంది. అందుకనే చెప్పే కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నమ్మకంతో ఈరోజు బీజేపీ తెలుగుదేశానికి ఆయన సపోర్ట్ ఇస్తున్నారో ఆ నమ్మకాలన్నింటినీ కూడా రామానాయుడు గారు తూచా తప్పకుండా అన్నింటినీ కూడా ఆయన ఎదరికి తీసుకెళ్తారని చెప్పి ఆయన మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకనే జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మేమందరం కూడా 100% అవుట్ రైట్ సపోర్ట్, ఎటువంటి ఆలోచన లేకుండా ఆయనకి 100% అవుట్ రైట్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ మీటింగ్ ద్వారా నేను మా జన సైనికులందరికీ, పాలకుల నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరికీ ఇచ్చేది ఒకటే పిలుపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్దేశంతో, ఒక అవగాహనతో, ఒక ఆశయంతో, ఒక త్యాగంతో కూడిన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ త్యాగం కూడిన నిర్ణయం సఫలం అవ్వాలంటే ఈ 15 రోజులు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం మనస వాచ కర్మ ఎట్టి పరిస్థితుల్లోని కూడా మన నాయకుడు ఏదైతే పిలిపించాడో దానికి కట్టుబడి ఇక్కడ రామానాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మన అసెంబ్లీకి పంపించి రామానాయుడు గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్లో కూర్చుంటారో ఆ మీటింగ్లో ఏమంటే మా పాలకుల్లో మాత్రం జన సైనికులు అత్యద్భుతంగా పనిచేశారన్న మాట ఆయన నోటి నుంచి మనం తెప్పించాలని చెప్పి జన సైనికులు అందరికీ కూడా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి. కూటమి అభ్యర్థులు రామానాయుడు గారు కానీ వర్మ గారు కానీ భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడ పాలకొల్లు ప్రజలు, నర్సుపూర్ పార్లమెంట్ ప్రజలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. కేవలం ధనబలంతో ఏదో గెలవాలనే ఆశతో వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరాశ మిగులుతుంది వీళ్ళకి. ఎందుచేత నేను కాకపోతే కొంచెం వీళ్ళ యొక్క నామినేషన్ పరిస్థితి చూస్తే ఇతర మండలాల నుంచి జనం తోలుకొచ్చారు కూలిచ్చి. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి ఉంది. ఈవేళ ప్రధానంగా జగన్ గారు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసాడు. ప్రజలు మేలు చేసింది ఏమీ లేదు. 10,000-5,000 మధ్యలో తప్ప అందరినీ రోడ్డెక్కించే పరిస్థితి. రాష్ట్రం ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయాడు. ఈవేళ ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తోలేడు. అందుచేత యువత భవిష్యత్తు అయిపోయింది. ఈవేళ గ్రామ పంచాయతీలు ఇరుగురామం అయిపోయినాయి. గ్రామ పంచాయతీ యొక్క నిధులన్నీ కూడా చూసుకున్న పరిస్థితి జగన్ గారు. ఈవేళ ఏం చేసేవని చెప్తూ అంటే వాళ్ళ చెల్లులు చెప్తున్నట్టు హత్యలు ప్రోత్సహించారు, ప్రతిపక్షాల మీద దాడులు చేయడం ప్రోత్సహించారు తప్ప ఇవన్నీ కూడా ప్రజలు సామాన్యులందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు గారు నిరంతరం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద, కిటికో ఇల్లు మీద కానీ అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈవేళ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రాంట్లు కూడా తీసుకురావడం జరిగింది. అదే నమ్మకం ప్రజల్లో ఒక మాస్ లీడర్గా జనానికి ఏర్పడింది. తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. వలస వచ్చిన పక్షులు ఏవి కూడా ఇక్కడ నిరాశ మిగులుతుంది అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఈవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయగలిగే తప్పనితోనే అందరూ కూడా పనిచేస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో త్యాగం చేసి ఆయన ముందుకు వచ్చి ఈవేళ వాళ్ళ యొక్క అవినీతిని నిలదీస్తున్నాడు. నిన్నే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే ఒక పెద్ద దొంగ గురించి ఆయన రాయలసీమలో పెద్ద ఎత్తున చెప్పడం మా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విధంగా ఈ కూటమి భవిష్యత్తులో మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే అప్పుల్లో ముంచేసేది ఈవేళ 12 లక్షల కోట్లకు అప్పులు చేసి అర్హత ఎవరు ఇచ్చారు జగన్ గారికి అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థల్ని, ప్రభుత్వ ఆస్తులన్నింటిని కూడా తాకట్టు పెట్టేసి ఈవేళ ఎక్కడ గెలుపులేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్ని తక్షణం ఇంటికి పంపుతామని ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడ భారీ మెజార్టీతో క్యాండిడేట్లు అందరూ కూడా గెలుస్తారు. ఇందాక ఎమ్మెల్యేగా చెప్తున్న 120 సీట్లు గెలవడం కన్ఫర్మ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తారు.